నేషనల్ ఇన్కమ్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ మరియు డెఫినేషన్. నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్ లోని కొన్ని టర్మ్స్ మధ్య డిఫరెన్స్ బిట్వీన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయంలోని కొన్ని పదాల మధ్య భేదంలోని ఒక టాపిక్ ఉంటుంది, అది చూడాలి. అదే విధంగా డిఫరెన్స్ బిట్వీన్ సమ్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్. తర్వాత మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ కి సంబంధించిన మెజర్మెంట్స్, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్, తర్వాత సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఇది నేషనల్ ఇన్కమ్ లో స్టాటిక్ పార్ట్, ఇది మారదు. నేషనల్ ఇన్కమ్ లో ఇది స్టాటిక్ పార్ట్ అన్నట్టు. నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ చూడాలి. అసలు నేషనల్ ఇన్కమ్ ఎలా ఇంట్రడ్యూస్ అయింది వరల్డ్ లో, గ్లోబల్ గా, అది ఇండియాకి ఎలా వచ్చింది అనేది చూసుకోవాలి. తర్వాత కొన్ని టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటిది, ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్, గ్రాస్, నెట్, నామినల్ ఇన్కమ్, అదే విధంగా యాక్చువల్ ఇన్కమ్, వాస్తవ ఆదాయము, నామమాత్రపు ఆదాయము, దానిని బేస్ ఇయర్ ఆధారంగా అంటారు. నేషనల్ ఇన్కమ్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ జిడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. అదేవిధంగా మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ని ఎలా మెజర్ చేస్తారో దానికి సంబంధించిన మెథడ్స్ ఏమున్నాయి. అదేవిధంగా నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్. నేషనల్ ఇన్కమ్ ను మనకి ఇండిపెండెన్స్ తర్వాత 1947 ఆగస్టు 15 తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేషనల్ ఇన్కమ్ ని ఎలా ఎస్టిమేట్ చేసింది, బ్రిటిష్ పీరియడ్ లో నేషనల్ ఇన్కమ్ కి ఎస్టిమేట్ చేయడానికి ఎవరైనా ఎకనామిస్టులు ఏమైనా మెథడ్స్ చెప్పిర్రా, వాటికి సంబంధించిన అంశాలు అందులో ఉంటాయి. అదేవిధంగా సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది ఒక సెక్టార్ నుంచి ఇంకొక సెక్టార్ కు ఏ విధంగా వెళ్తుంది, ఒకరి దగ్గర ఉన్న ఇన్కమ్ ఇంకొక దగ్గరికి ఎలా వెళ్తుంది అని మనకి 4 సెక్టార్ మోడల్ ఉంటుంది. ఆ 4 సెక్టార్ మోడల్లో ఇన్కమ్ ఒక సెక్టార్ నుంచి ఇంకొక సెక్టార్ కి ఎలా వెళ్తుంది, సర్క్యులర్ ఫ్లో ఎలా వెళ్తుంది అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటిది, నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్. నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ అంటే, నేషనల్ ఇన్కమ్ అంటే మీకు తెలిసింది ఏదైనా ఉంటే చెప్పొచ్చు. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ అంటే మీకు ఏమైనా తెలిసి చెప్పొచ్చు. నేషనల్ అంటే ఇన్కమ్, నేషనల్ అంటే ఏంది, ఇన్కమ్ అంటే ఏంది, పీపుల్స్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్, ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద పీపుల్స్, నేషనల్ ఇన్కమ్. ఓకే, ఇక్కడ నేషనల్ అంటున్నాం. నేషన్ అంటేనే మనకి ఇక్కడ జాతి అని పిలుస్తున్నాము. ఇన్కమ్ అంటే ఆదాయం. ఇవి రెండు కలిపితే ఏమొస్తుంది మనకి ఇక్కడ, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అని వస్తుంది. ఇప్పుడు నేషన్ అని ఎవరిని పిలుస్తాము, జాతి అంటే ఎవరు, నేషన్ అంటే కంట్రీ, జాతి అంటే కంట్రీయా. నేషన్ అని ఎవరిని పిలుస్తాము, ఒక డొమెస్టిక్ ఏరియాని పిలుస్తామా, డొమెస్టిక్ టెరిటరీని పిలుస్తామా, పీపుల్స్ ని పిలుస్తామా. నేషన్ అంటే డొమెస్టిక్ టెరిటరీయా, పీపుల్స్ అంటున్నాం. పీపుల్స్. నేషన్ అంటే పీపుల్స్ ని నువ్వు తీసుకుంటావు ఇక్కడ. ఓకే. నేషనల్ అంటే కంట్రీలోని పీపుల్స్. ఓకే, రైట్. ఇన్కమ్ అంటే పీపుల్స్ ఇన్కమ్ ఏమంటున్నాం ఇక్కడ, నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఒక కంట్రీలోని పీపుల్స్ యొక్క ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ప్రజలందరి ఆదాయమే జాతీయ ఆదాయం అంటున్నాం. పీపుల్స్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఒక కంట్రీలోని ప్రజలందరి ఆదాయము జాతీయ ఆదాయము, ఒక కంట్రీలోని పీపుల్స్ ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అంటున్నారు. మరి ఇప్పుడు ఈ పీపుల్స్ ఇన్కమ్ అంటున్నాము, ప్రజలందరి ఆదాయం అంటున్నాం. అసలు మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, మీరే అంటారు కదా పీపుల్స్ ఇన్కమ్ అంటున్నారు. మరి వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే అర్థం కాలేదు.
ఇప్పుడు పీపుల్స్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. పీపుల్స్ ఏం చేస్తే వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది? జాబ్స్, డైలీ వర్క్స్. ప్రజలందరూ వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. పీపుల్స్ వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, అంతేనా? ప్రజలందరూ పని చేస్తే ఆదాయం వస్తుంది. పీపుల్స్ వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. మరి పీపుల్స్ వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది అంటున్నాం కదా. ఇక్కడ మనం ఎకనామిక్ టర్మినాలజీలో, ఆర్థిక పరిభాషలో వర్క్ అంటే పనిని ప్రొడ్యూస్ చేస్తే, ఉత్పత్తి చేస్తే అనాలి. ఇప్పుడు ప్రజలందరూ పని చేస్తే వచ్చిన ఆదాయం జాతీయ ఆదాయం అన్నాం. పీపుల్స్ వర్క్ చేస్తే వచ్చిన ఇన్కమ్ ను నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఇక్కడ పీపుల్స్ వర్క్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం కదా. మరి పీపుల్స్ వర్క్ చేస్తే ఆ వర్క్ అనే వర్డ్ను ఎకనామిక్ టర్మినాలజీ, ఆర్థిక పరిభాషలో ప్రొడ్యూస్ చేస్తే అనాలి. పీపుల్స్ వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం కదా. పీపుల్స్ వర్క్ చేస్తే అనే టర్మ్ దగ్గర నువ్వు ప్రొడ్యూస్ చేస్తే అను. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. మరి పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అంటే మీరే చెప్పారు ఏంటిది? పీపుల్స్ ఇన్కమ్ అన్నారు. పీపుల్స్ ఇన్కమ్ అంటే నేను, మీరు, మొత్తం ఇండియాలో ఉన్న అందరం కలిపి పీపుల్స్. మనకు వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. మరి మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది? వర్క్ చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ వర్క్ అనే టర్మ్ ఏదైతే ఉందో, వర్క్ అనే వర్డ్ ఏదైతే ఉందో, దాన్ని ఎకనామిక్ టర్మినాలజీలో, ఆర్థిక పరిభాషలో మనము ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కము, పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కాన్ని నేషనల్ ఇన్కమ్ అంటున్నాము. ఇప్పుడు పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటే మరి పీపుల్స్ ఏమి ప్రొడ్యూస్ చేస్తారు? పీపుల్స్ ఏమి ప్రొడ్యూస్ చేస్తారు అంటున్నారు నేను. ప్రజలందరూ ఉత్పత్తి చేస్తే వచ్చిన ఆదాయం జాతీయ ఆదాయం. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఓకే, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు మనం నేషనల్ ఇన్కమ్ అంటే మీరే చెప్పారు పీపుల్స్ ఇన్కమ్ అన్నారు. నేషనల్ ఇన్కమ్ అంటే మీరే డెఫినేషన్ ఏమన్నారు? ఇక్కడ పీపుల్స్ ఇన్కమ్ అన్నారు. పీపుల్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మనం ఏమనుకున్నాం? ఇక్కడ వర్క్ చేస్తే వస్తుంది అన్నాం. ఈ వర్క్ అనే ప్లేస్ లో ఏమన్నాము? ప్రొడ్యూస్ చేస్తే అన్నాం. ఆర్థిక పరిభాషలో ప్రొడ్యూస్ చేస్తే, ఉత్పత్తి చేస్తే అన్నాం. ఈ ప్రొడ్యూస్ అనే టర్మ్, ఉత్పత్తి చేస్తే అనే టర్మ్ ఉంది కదా, పదం ఉంది కదా. ఆ పీపుల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తారు అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ అని కూడా మీరే చెప్తున్నారు. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ అంటే పీపుల్స్ ఇన్కమ్ అని మీరే చెప్పారు. పీపుల్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే వర్క్ చేస్తే వస్తుంది అని కూడా మీరే చెప్పారు. ఈ వర్క్ ప్లేస్ లో మనం ప్రొడ్యూస్ చేస్తే అన్నాము. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అన్నాం. మరి పీపుల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తారంటే పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, అదే నేషనల్ ఇన్కమ్ అంటున్నారు. ఏమంటారు ఇక్కడ? పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అంటున్నాము. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ కి మనం ఏమని మాట్లాడుతున్నాము? నేషనల్ ఇన్కమ్ అంటేనే పీపుల్స్ ఇన్కమ్ అంటున్నాం. ప్రజలందరి ఆదాయము జాతీయ ఆదాయము. పీపుల్స్ ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అంటున్నాము. పీపుల్స్ కి ఎలా ఇన్కమ్ వస్తుంది అంటే కంపల్సరిగా వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది అంటున్నాం. ఇక్కడ పీపుల్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది? వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది అంటున్నాం. ఆ వర్క్ అనే టర్మును ఏమన్నాము? ఎకనామిక్ టర్మినాలజీలో ప్రొడ్యూస్ చేస్తే అన్నాం. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. మరి పీపుల్స్ ప్రజలు ఏమి ప్రొడ్యూస్ చేశారు? గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తారు. పీపుల్స్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూస్ చేస్తారు. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉందా? లేదు. అంటే వీళ్ళు వర్క్ అనేది ఏమి వర్క్ చేస్తున్నారు? గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసే వర్క్ చేస్తున్నారు. అలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అవుతుంది.
మళ్ళీ ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వర్క్ అన్నాము, ఆ వర్క్ నే మనం ఎకనామిక్ టర్మినాలజీలో ప్రొడ్యూస్ అంటున్నాం. ఆ ప్రొడ్యూస్ ఏంటిది? గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటున్నాం. ఇక్కడ ఎవరు ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు? ఎవరు? పీపుల్. ఇప్పుడు ఈ పీపుల్ అనేవారు గూడ్స్ అండ్ సర్వీసెస్ కి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటున్నాం. ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని మనము ఏమని పిలవాలి అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా పిలవాలి. ఏంటిది? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా పిలవాలి. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అన్నాం. నేషనల్ ఇన్కమ్ అంటే మీరే చెప్పారు పీపుల్స్ ఇన్కమ్ అన్నారు. ఇప్పుడు పీపుల్ ఇన్కమ్ మనం ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాము? పీపుల్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది అని అంటే ఏమని చెప్తున్నారు మీకు? ఇక్కడ వర్క్ చేస్తే వస్తుంది అన్నారు. ఆ పీపుల్స్ వర్క్ చేస్తే వచ్చే ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అన్నాం. పీపుల్స్ ఎలా వర్క్ చేస్తారు? వర్క్ ని ఏమన్నాం ఇక్కడ? ప్రొడ్యూస్ అన్నాం. వర్క్ ప్లేస్ లో మనం ప్రొడ్యూస్ తీసుకొచ్చినాం, ఎకనామిక్ టర్మినాలజీ అన్నాం. ఆ పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అన్నాం. మరి పీపుల్స్ ఏమి ప్రొడ్యూస్ చేస్తారు? గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అన్నాం. మరి ఇక్కడ ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని మనము ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా పిలుస్తున్నాము. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు? పీపుల్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న వారు ఎవరు? పీపుల్స్. వీళ్ళని ఏమంటున్నాం ఇక్కడ? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా మనము పిలుస్తున్నాము. ఇప్పుడు డెఫినేషన్ మళ్ళీ రండి. నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. నేషనల్ ఇన్కమ్ అంటే పీపుల్స్ ఇన్కమ్ అని మీరే చెప్పారు. పీపుల్స్ ఇన్కమ్ అంటే పీపుల్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది? వర్క్ చేస్తేనే పీపుల్స్ కి ఇన్కమ్ వస్తుంది. ఈ పీపుల్స్ వర్క్ అనే టర్మ్ ఏమన్నాము? ప్రొడ్యూస్ అను. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్, ప్రజలు ఉత్పత్తి చేస్తే వచ్చే ఇన్కమ్ జాతీయ ఆదాయం అను. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ ప్రజలు ఏం ఉత్పత్తి చేస్తారు, పీపుల్స్ ఏ ప్రొడ్యూస్ చేస్తారు అనే దగ్గర ఏమన్నా మనము? గూడ్స్ అండ్ సర్వీసెస్. పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ ఏమన్నాం ఇక్కడ? నేషనల్ ఇన్కమ్ అన్నాం. మరి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని మనము ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నాము. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, ఉత్పత్తి కారకాలు అంటున్నాము. మరి ఇక్కడ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ఎవరున్నారు అంటే పీపుల్స్ ఉన్నారు. ఎవరున్నారు? పీపుల్స్ ఉన్నారు. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా, ఉత్పత్తి కారకాలుగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. మనం ఫస్ట్ ఏమన్నాము? నేషనల్ ఇన్కమ్ ఇది మన యొక్క టాపిక్. నేషన్ అంటే మనం ఏమన్నాము? పీపుల్ అన్నాం. నేషనల్ అంటే ఒక కంట్రీలోని పీపుల్ అన్నారు. ఇన్కమ్ అంటే ఇన్కమ్, ఇది పీపుల్స్ ఇన్కమ్, ఒక కంట్రీలోని పీపుల్స్ ఇన్కమ్. ఇది పీపుల్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే వర్క్ చేస్తే వస్తుంది అంటున్నాం. వర్క్ ను మనం ఏమన్నా ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే అన్నాం. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్.
మరి పీపుల్స్ ప్రొడ్యూస్ అంటున్నాము. ఏమి ప్రొడ్యూస్ చేస్తారు అనే దగ్గర మీరే చెప్పిర్రు, పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చేది నేషనల్ ఇన్కమ్ అని చెప్పి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం. పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసే దానిలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని మనం ఏమంటున్నాము ఇక్కడ? ప్రొడక్షన్ ఫ్యాక్టర్ అంటున్నాము. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ఎవరైతే ఉంటున్నారో వారే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ఎవరు ఉంటారు అప్పుడు? పీపుల్స్. పీపుల్సే కదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఏమంటున్నాం? ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వారే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. మరి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఉందా మీకు? నేషనల్ ఇన్కమ్ అంటే పీపుల్స్ ఇన్కమ్. పీపుల్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది? వర్క్ చేస్తే. వర్క్ అనే టర్మ్ ను ప్రొడ్యూస్ చేస్తే అన్నాము. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తారంటే మీరే చెప్పారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తారు అన్నారు. ఈ పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వారికి వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఓకేనా? ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని మనం ఏమంటున్నాము? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటున్నాము. ఇప్పుడు పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. అంతేనా కాదా? ఇప్పుడు ఈ పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ మనం అంటున్నాం కదా, ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారినే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఇక్కడ ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు? పీపుల్స్. ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు? పీపుల్స్. మరి వీళ్ళని ఏమంటున్నాం ఇప్పుడు మనము? ఈ పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నా. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. మరి ఇప్పుడు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే మీరే చెప్తున్నారు. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ వీటిని ఏమంటారంటే ఉత్పత్తి కారకాలు. ఏంటిది? ఉత్పత్తి కారకాలు అంటున్నారు. ఏంటిది? ఉత్పత్తి కారకాలు. మరి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఏంటి ఉంటాయి? భూమి. దీనినే మనము నేచర్ అనాలి, ల్యాండ్ కాదు. ఏమనాలి? నేచర్ అనాలి. 4. ఓకే, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ 4 ఉన్నాయి. ఫస్ట్ ఏమనాలి? భూమి. దానిని నేచర్. నేచర్ ల్యాండ్ కాదు, నేచర్. తర్వాత లేబర్. దీనినే మనము శ్రమ అంటున్నాము. తర్వాత నెక్స్ట్ క్యాపిటల్. దీనినే మనం ఏమంటున్నాము? మూలధనము. నెక్స్ట్ ఆర్గనైజేషన్. దీనినే మనము వ్యవస్థాపనము అంటున్నాము. ఏంటిది? ఆర్గనైజేషన్, వ్యవస్థాపనము అంటున్నాము. మళ్ళీ ఇక్కడికి రావాలి, డెఫినేషన్ దగ్గరికి రావాలి వెంటనే. నేషనల్ ఇన్కమ్ అంటే పీపుల్స్ ఇన్కమ్. పీపుల్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది? వర్క్ చేస్తే. పీపుల్స్ వర్క్ అనే టర్మ్ ను ప్రొడ్యూస్ చేస్తే అన్నాము. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్.
పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడ్యూస్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని మనము ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నాము. ఇప్పుడు చూడు, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ ఏమంటున్నాము, వచ్చిన ఇన్కాన్ని ఎర్నింగ్, వచ్చిన ఇన్కాన్ని నేషనల్ ఇన్కమ్ అంటున్నాము. మళ్ళీ వినాలే, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను అంటున్నా. గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎర్నింగ్, వచ్చే ఇన్కమ్ ను నేషనల్ ఇన్కమ్. ఇక్కడ ఏమంటున్నా, వచ్చే ఇన్కమ్ అంటున్నా, ఎర్నింగ్. మరి వచ్చే ఇన్కమ్ వాళ్ళకి ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ మీరే అన్నారు నేషనల్ ఇన్కమ్ అంటే పీపుల్స్ ఇన్కమ్, పీపుల్స్ ఇన్కమ్ అంటే వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. వర్క్ అంటే ప్రొడ్యూస్ చేస్తేనము, పీపుల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తారన్నాము, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తారన్నాము. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ లో ఎవరున్నారు, వాళ్ళనే మనం ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నాము. మరి ఎవరున్నారు ఇక్కడ, పీపుల్సే ఉన్నారు. ఆ పీపుల్స్ ని మనం ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా మనం ఇక్కడ పిలుస్తున్నాం కదా. ఆ పీపుల్సే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ అంటున్నాం. ఈ వచ్చే ఇన్కమ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వర్క్ చేశారు, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేశారు, చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది. ఈ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఇక్కడ ఏమన్నాము, నేచరు, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అన్నాం. మరి నేచర్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అంటే క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఇవన్నీ మనకి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఇప్పుడు మళ్ళీ డెఫినేషన్ గుర్తు తెచ్చుకోవాలి మీరే. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా అంటున్నాం. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా అని అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే మీరే చెప్పారు ఎన్ని, 4 అన్నారు. ఒకటి నేచర్ అంటే దాని ల్యాండ్ అంటాము, నెక్స్ట్ లేబర్ శ్రమ అంటాము, తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ క్యాపిటల్ మూలధనము, ఆర్గనైజేషన్ వ్యవస్థాపన ఉన్నాం. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వర్క్ చేస్తారు అంటున్నాం. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే ఈ 4 అని మీరే చెప్పారు. ఇందులో ఈ 4 ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ లో, ఈ 4 ఉత్పత్తి కారకాలలో పీపుల్స్ అనే వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు మీకు? ఇక్కడ పీపుల్స్ అనే వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు? పీపుల్స్ అనే వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు? లేబర్ దగ్గర పీపుల్స్ కనిపిస్తున్నారు. ఎస్, ఇక్కడ పీపుల్స్ ఉన్నారు. నెక్స్ట్, ఇప్పుడు ఈ 4 ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ ఏమంటున్నాము, నేచర్, భూమి అంటున్నాము. నేచర్, భూమి, దాన్ని ఓన్లీ ఒక ల్యాండ్ లాగానే తీసుకోకూడదు. ఎందుకు అని అంటే మనకి భూమి మీద ఉన్న చెట్లు గాని, ఫారెస్ట్ ఏరియా గాని, హిల్ ఏరియా, కొండలు గాని, అదే విధంగా భూమి యొక్క లోపల ఉన్న మినరల్స్ గాని, కోల్ గాని, ఇవన్నీ కూడా నేచర్ లో భాగంగానే ఉంటాయి. ల్యాండ్ అంటే ఓన్లీ భూమి మీద ఉన్న ప్లేస్, మైదాన ప్రాంతం మాత్రమే ఉంటుంది, ప్లేన్ ఏరియా ల్యాండ్ అంటే. అదే నేచర్ అయితే ల్యాండ్ ఉంటుంది, ట్రీస్ ఉంటాయి, హిల్స్, కొండలు ఉంటాయి, అదే విధంగా భూమి లోపల ఉన్న మినరల్స్ కూడా అన్ని కలిపితేనే మనకి భూమి అవుతుంది. అదే మనం తీసుకునేది భూమి అంటే ల్యాండ్ ఒకటే కాదు, నేచర్. లేబర్ అంటే మనం ఇచ్చే సర్వీస్. క్యాపిటల్ అంటే
క్యాపిటల్ అంటే ఏంటిది? మూలధనము. మూలధనం అంటే ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలి. ఇప్పుడు ఏదైనా మనము ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలంటే ఆ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి ఫస్ట్ ఏముండాలి? మన దగ్గర లంసం అమౌంట్ ఉండాలి. అమౌంట్ లేకుండా మనం ఏదైనా ఆలోచన చేయగలుగుతామా? మస్తు చేస్తాము, కానీ అది ఇంప్లిమెంట్ కాదు. అది ఇంప్లిమెంట్ కావాలంటే మన దగ్గర ఏం కావాలి? అమౌంట్ కావాలి. అమౌంట్ని ఏమంటాం? ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డబ్బు, మనీ, కరెన్సీ మన చేతిలో ఉండేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకొని మనం ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేస్తాము. నీ దగ్గర ఉన్న 1 CR, 1 కోటి రూపాయలు, 1 crore రూపీస్ ఏమైనాయి? అందులో ఒక 30 lakhs ఒక ఇండస్ట్రీని, ఒక భవనాన్ని ఏర్పాటు చేసినాము. అంటే నీ దగ్గర ఉన్న ఒక 1 crore లో 30 lakhs ఒక ఇండస్ట్రీ బిల్డింగ్ అయింది. ఎప్పుడైతే ఈ మనీ ఇండస్ట్రీ యొక్క బిల్డింగ్ అయిందో అది క్యాపిటల్ అవుతుంది. ఇంకా మీ రిమైనింగ్ 70 lakhs ఈ బిల్డింగ్ లో, ఈ ఇండస్ట్రీలో మిషనరీ కోసం ఖర్చు పెట్టినాం. ఆ మిషనరీ కోసం ఒక 50 lakhs ఖర్చు పెట్టినాం. అది కూడా క్యాపిటల్ అవుతుంది. నీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మనీ ఇక్కడ ఒక వస్తువు రూపంలోకి, ఎలా ఒక భవనం రూపంలోకి, మిషనరీ రూపంలోకి ఎలా అయితే కన్వర్ట్ అయిందో ఆ మిషనరీని, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన బిల్డింగ్ ని మనం ఏమంటామంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అప్పుడు మూలధన పెట్టుబడి అంటారు. మరి ఇప్పుడు 30 lakhs బిల్డింగ్ కన్నాము, 50 lakhs మనము మిషనరీ కన్నాము. రిమైనింగ్ 20 lakhs ఉన్నాయి. అందులో మనము రా మెటీరియల్ కు 15 lakhs వేసుకుంటే ఒక 5 lakhs అందులో ఉన్న ఎంప్లాయీలకు సాలరీస్ కానీ, ఆ మిషన్స్ వర్క్ చేయడానికి పెట్రోల్, డీజిల్ లాంటివి తీసుకొస్తాం. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ను మనం ఏం చేసినాం? ఇక్కడ మిషనరీ రూపంలోకి, అదే విధంగా ఒక బిల్డింగ్ రూపంలోకి, అక్కడ లేబర్ కి సంబంధించిన వేజెస్ రూపంలోకి, పెట్రోల్, డీజిల్ రూపంలోకి, రా మెటీరియల్ రూపంలోకి మన దగ్గర ఉన్న 1 crore ని కంప్లీట్ గా కన్వర్ట్ చేసినాం. ఎప్పుడైతే ఈ అమౌంట్ మనకి ఇక్కడ బిల్డింగ్ రూపంలోకి, మిషనరీ రూపంలోకి, లేబర్ రూపంలోకి, రా మెటీరియల్ రూపంలోకి ఈ అమౌంట్ కన్వర్ట్ అయిందో అది క్యాపిటల్, మూలధనం అవుతుంది. మన దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్, అది పెట్టుబడి. ఆ మనీ మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనాలి. మనీ అక్కడ బిల్డింగ్ అయింది, ఇదే మనీ అక్కడ మిషనరీ అయింది, ఇదే మనీ అక్కడ లేబర్ కి సంబంధించిన వేజెస్ ఇస్తుంది, ఇదే మనీ అక్కడ పెట్రోల్, డీజిల్ అయింది, ఇదే మనీ అక్కడ రా మెటీరియల్ అయింది. మనీ కన్వర్ట్ అయింది ఎలా? బిల్డింగ్ గా, మిషనరీగా, రా మెటీరియల్ గా, లేబర్ గా. వీటిని మొత్తాన్ని మనం క్యాపిటల్ అని పిలవాలి. ఏదైనా ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నాం అంటే ఫస్ట్ మనకి బిల్డింగ్ కావాలి. నేను ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా, నా ప్లాన్ అంతా కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఇండస్ట్రీ ఏర్పాటు చేయడము. అప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ బిల్డింగ్ ఉండాలి, అందులో మిషనరీ యంత్రాలు ఉండాలి, లేబర్ ఉండాలి, రా మెటీరియల్ ఉండాలి అని నేను ఆలోచిస్తా. ఇదంతా ప్రొసీజర్ కావాలంటే నాకు ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ ని ఇలా బిల్డింగ్, మిషనరీ, రా మెటీరియల్, లేబర్ రూపంలోకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేసినప్పుడే అది క్యాపిటల్ అవుతుంది. ఆ క్యాపిటల్ నే మనం ఇక్కడ మూలధనం అన్నాం. మూలధనము కావాలి అంటే మనకి ఫస్ట్ ఏముండాలి? ఇన్వెస్ట్మెంట్. బిల్డింగ్ కావాలి అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, డబ్బులు ఉండాలి. మిషనరీ కావాలంటే ఫస్ట్ డబ్బులు ఉండాలి. లేబర్ రావాలంటే డబ్బులు ఉండాలి. రా మెటీరియల్ కావాలంటే డబ్బులు ఉండాలి. ఈ క్యాపిటల్ నే, ఈ మూలధనాన్నే బిల్డింగ్ అంటున్నాము, మిషనరీ అంటున్నాము, లేబర్ అంటున్నాము, రా మెటీరియల్ అంటున్నాము. ఇవన్నీ కావాలంటే మన దగ్గర ఏముండాలి? ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది అప్పు తీసుకొస్తాము, లోన్ తీసుకొస్తాము, ఏదో రూపంలో మనీ లెండర్ దగ్గరనే తీసుకొస్తాం, లేదా మన సొంత మనీ అయినా పెడతాం. మన సొంత మనీ అయినా వేరే వాళ్ళకి ఇస్తే ఇంట్రెస్ట్ వస్తుందా? రాదా? వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషన్ అంటున్నాం. వ్యవస్థాపకుడు, ఎంటర్ప్రెన్యూర్ అంటారు ఇతన్ని. అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ అంటే ఎవరండి? నేను ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నా, నా థాట్ అది, నా ఆలోచన. నేనే ఇన్వెస్ట్మెంట్ ని క్యాపిటల్ రూపంలోకి కన్వర్ట్ చేయాలి. మరి ఆర్గనైజేషన్ అంటే నేనంటే మనిషిని. ఇక్కడ నేచర్ ఉంది, లేబర్ ఉంది, క్యాపిటల్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది.
ఇప్పుడు ఈ 4 ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ లో లేబర్ లో పీపుల్స్ ఉన్నారు అన్నారు, ఆర్గనైజేషన్ లో పీపుల్స్ ఉన్నారు, మరి నేచర్ లో క్యాపిటల్, కరెక్ట్ చెప్పాలి, నేచర్ లో క్యాపిటల్ లో పీపుల్స్ ఉన్నారా లేరా, ఒకవేళ ఉంటే ఎందుకు ఉన్నారు? నేచర్ లో క్యాపిటల్ లో ఇప్పుడు లేబర్ లో మనకి పీపుల్స్ కనిపిస్తున్నారు, ఆర్గనైజేషన్ లో పీపుల్స్ కనిపిస్తున్నారు. ఎందుకు ఇక్కడ పీపుల్స్ అని మాట్లాడుతున్నాము? వెంటనే డెఫినేషన్ కి రావాలి. మళ్ళా డెఫినేషన్ ఏంటిది మనకు? ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అంటేనే పీపుల్స్ ఇన్కమ్ అన్నాం. నేషనల్ ఇన్కమ్ అంటే మనం ఇక్కడ పీపుల్స్ ఇన్కమ్ అన్నాం. పీపుల్స్ ఇన్కమ్ ఎలా వస్తుంది? వర్క్ చేస్తే, వర్క్ ను ప్రొడ్యూస్ అన్నాం. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమే నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ? గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమే నేషనల్ ఇన్కమ్. ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళనే మనం ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నాం. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా, మంచిగినాలే, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ ఏమంటున్నా? వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ ఈ పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా అంటున్నాం. ఈ పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా అని అంటే మరి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ 4 అన్నాం. ఇందులో పీపుల్స్ అన్నిట్లో ఉన్నారా? లేబర్ లో, ఆర్గనైజేషన్ లో మాత్రమే ఉన్నారా? ఒకవేళ అన్నిట్లో ఉంటే ఎందుకు ఉన్నారో కూడా మీరే చెప్పాలి. ఇప్పుడు ఆర్గనైజేషన్ మీన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదండి, వ్యవస్థాపకుడు. ఆర్గనైజేషన్ అంటే నేను. ఇప్పుడు నేను నా పేరు మీద సుకేష్ ఇండస్ట్రీ అని చెప్పి నేను ఎస్టాబ్లిష్ చేస్తా. అది నా ఓన్ ప్రాపర్టీ, నా ఓన్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో నేను ఒక బిల్డింగ్ తీసుకొచ్చిన, మిషనరీ తీసుకొచ్చిన. అందులో ఇండస్ట్రీ ఎందుకు తీసుకొచ్చిన? నేను ఏదైనా గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి. కాబట్టి మిషనరీ కావాలి, రా మెటీరియల్ కావాలి, నేనే ఎంప్లాయ్మెంట్ తీసుకుంటా, లేబర్ ని తీసుకుంటా. ఈ మొత్తం ప్రొసీజర్ ని నేను ఒక్కనే చేస్తున్నా. అది నా ప్రైవేట్ ఇండస్ట్రీ. సో ఆర్గనైజేషన్ అంటే ఓన్లీ 1 మెంబరే ఉంటారు, ఒక్కడే. అంటే పార్ట్నర్షిప్ లో ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ ఆర్గనైజేషన్ అనగా 1 పర్సనే అతను పీపుల్ అయి ఉంటాడు. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఈ 4 ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ డెఫినేషన్ ఇప్పటికి 10 సార్లు చెప్పిన. ఈ డెఫినేషన్ బట్టి కొట్టుడు కాదు, ఆ ప్రొసీజర్ ఎందుకు వస్తుంది. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా అంటున్నాం. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అను. మరి ఇక్కడ పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వర్క్ చేస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తాము, వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. మరి పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వర్క్ చేస్తాను. ఇక్కడ లేబర్ లో పీపుల్స్ ఉన్నారు, ఆర్గనైజేషన్ పర్సనే కాబట్టి అతను పీపులే కాబట్టి అక్కడ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నేచర్ లో పీపుల్స్ ఉన్నారా? క్యాపిటల్ లో పీపుల్స్ ఉన్నారా? ఉంటే ఎందుకు ఉన్నారో కూడా మీరే చెప్పాలి. ఇప్పుడు నేనేమంటున్నా? నేచర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్ లో, క్యాపిటల్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్ లో పీపుల్స్ ఉన్నారా అంటున్నా. మనం డెఫినేషన్ క్లియర్ గా చెప్తున్నాము. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా అంటే 4 ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నారు. ఈ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు వచ్చే ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అని క్లియర్ గా మాట్లాడుతున్నాం. ఉన్నారు. క్యాపిటల్ లో లేబర్స్ కోసము మనీ ఇన్వెస్ట్ చేస్తాము, పీపుల్స్ ఉన్నారు. నేచర్ లో పీపుల్స్ ఉంటారు, ల్యాండ్ ఓనర్. ఓకే, నేచర్ ప్లేస్ ఆఫ్ ఇండస్ట్రీ, క్యాపిటల్ మనీ ఇన్వెస్టెడ్ ఇన్ ద మిషనరీ, రా మెటీరియల్. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ లో మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాము మిషనరీకి, అదే విధంగా రా మెటీరియల్ కని మీరే అన్నారు. నాగేంద్ర బాబు, మనీ ఇన్వెస్టెడ్ ఇన్ ద మిషనరీ, రా మెటీరియల్. మిషనరీ మనిషి, రా మెటీరియల్ మనిషి. మనీ ఇన్వెస్ట్, మనీ పెట్టుబడి ఏం చేస్తున్నాం? మిషనరీ, రా మెటీరియల్. ఇక్కడ మనీ ఉంది, మిషనరీ ఉంది, రా మెటీరియల్ ఉంది. ఇక్కడ పీపుల్స్ ఎక్కడ ఉన్నారు? నేచర్ అంటే పీపుల్స్
అది ప్లేస్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నాం. ఓకే, రెంట్. ఓకే, మరి ఇక్కడ క్యాపిటల్ దగ్గర ఏమైంది? నేచర్ లో వర్క్ చేస్తున్నారు, క్యాపిటల్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేచర్ లో వర్క్ చేస్తున్నారంటే ఇప్పుడు నేచర్ అంటే భూమి అంటాం. ఇప్పుడు ఈ భూమి దగ్గర నేచర్ లో ఏదైనా షాప్ ఉందండి, ఇది ఒక టీ షాప్. మీకు ఇక్కడ ఎన్సిసి దగ్గర మనకి టీ షాపులు చాలా ఉన్నాయి. షట్టర్ తీసుకొని వాళ్ళు అంతే, షట్టర్ తీసుకొని అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు, టీని ప్రొడ్యూస్ చేస్తున్నారు, అది సేల్ చేస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఈ షట్టర్ అనేది వాళ్ళు రెంట్ కి తీసుకున్నారు. రెంట్ కి తీసుకున్నారు అంటే ఇప్పుడు ఇది జనవరి, ఫిబ్రవరి 1 కు రాగానే వాళ్ళు ఏం చేయాలి, రెంట్ పే చేయాలి. ఏంటిది, ఫిబ్రవరి 1 కు రాగానే వాళ్ళు ఏం చేయాలి, రెంట్ పే చేయాలి. ఆ టీ షాప్ ఓనరు ఫిబ్రవరి 1 రాగానే ఈ టీ షాప్ లో ఫిబ్రవరి 1 కి వాళ్ళు ఏదైతే టీ ప్రొడ్యూస్ చేశారో, టీ ఉత్పత్తి చేశారో అది సేల్ చేసారో, అమ్మిరు, అయిపోయింది. నైట్ చీకటి అయింది, చీకటి అయిన తర్వాత ఫిబ్రవరి 1 కి ఆ నేచర్ ని, ఆ భూమిని, ఆ భూమి మీద ఉన్న షెట్టర్ ని ఉపయోగించుకున్నందుకు గాను రెంట్ ఆ షెట్టర్ లో ఒక మూలకెళ్ళి గుంత దొవ్వి అలా డబ్బులు పెట్టి దండం పెట్టి, అమ్మ భూమాత ఈ డబ్బులు తీసుకో, నేను నేచర్ ని యూజ్ చేసుకున్నా. ఎలా, ఒక షట్టర్ రూపంలో ఈ భూమి మీదనే బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ లో షట్టర్ ఉంది, షట్టర్ ని నేను రెంట్ కి తీసుకున్నా కాబట్టి నేచర్ భూమిని నేను ఉపయోగించుకున్నందుకు గాను నేను రెంట్ నీకే ఇచ్చేస్తున్నాను అని చెప్పి భూమాతకైతే డబ్బులు ఇయ్యారు కదా. డబ్బులు ఎవరికి ఇస్తారు, ఆ బిల్డింగ్ ఓనర్ కి ఇస్తారు. అంటే నేచర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్ గా పీపుల్స్ వర్క్ చేసినందుకు గాను ఎలా వర్క్ చేసిరు, ఆ బిల్డింగ్ ఓనరు ఆ యొక్క భూమి మీద బిల్డింగ్ కట్టుకున్నాడు, బిల్డింగ్ కట్టి షట్టర్ రెంట్ కి ఇచ్చిండు, అంటే వర్క్ చేసినట్టే కదా. బిల్డింగ్ కి ఇన్వెస్ట్ చేసుకున్నాడు ఆయన, అంటే వర్క్ చేసుకున్నాడు. అంటే మనము రెంట్ తీసుకున్నందుకు గాను ఎవరికి డబ్బులు ఇస్తున్నాము, ఓనర్. ఓనర్ అంటే ఎవరు, పీపుల్, మనలాంటి వ్యక్తి. అంటే ఇక్కడ నేచర్ లో కూడా పీపుల్స్ ఉన్నారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. క్యాపిటల్ ఎవరు చేస్తారు, ఈరోజు మంగళవారం పొద్దున్న లేచి హనుమంతుని గుడికి పోయి కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని, దేవుడా ఎట్లా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నా, నేను కళ్ళు మూసి కళ్ళు చేసేలోపు నాకు 1 కోటి రూపాయలు కావాలని చెప్పి కోరుకుంటే డబ్బులు వస్తాయా? లేదు. వెంటనే ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నా, నేను నిన్ను కోరుకుంటున్నా, కళ్ళు మూసుకుంటున్నా, దేవుడా నాకు ఒక బిల్డింగ్ కావాలి, ఒక మిషనరీ కావాలి, పేపర్ కావాలి అన్న వెంటనే డబ్బులు వస్తాయా? రావు. నువ్వు దేవుడి దగ్గర పోయి కోరుకుంటున్నావు అంటే నువ్వు చేసే పనిని ఒక పాజిటివ్ వైబ్రేషన్ లో తీసుకుపోవడానికి నీకు అక్కడ నువ్వు దేవుణ్ణి కోరుకోవడంలో తప్పులేదు. కళ్ళు మూసుకొని నాకు బిల్డింగ్ కావాలి, కళ్ళు మూసుకొని నాకు మిషనరీ కావాలంటే దేవుడు ఇయ్యడు. నువ్వు చేసే పనిలో పాజిటివిటీ కోసము, పాజిటివ్ గా ముందుకెళ్ళడం కోసము మనం దేవుణ్ణి మంచిగా ప్రార్థిస్తాం, వెళ్ళిపోతాం. మరి ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయాలి, మనమే చేయాలి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనమే కదా ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడిగా ఉన్నాం. మనం ఏం చేయాలనుకుంటాము, ఒక ఇండస్ట్రీ అంటున్నాం. ఇండస్ట్రీ కావాలంటే ఏం కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ఉన్నాయా, బ్యాంకు నుంచి తెచ్చుకున్నాం, తెచ్చుకొని బిల్డింగ్ చేసినాం, మిషనరీ తెచ్చినాం, లేబర్ పెట్టినాం, రా మెటీరియల్ తీసుకొచ్చినాం. అంటే బ్యాంకు నుంచి తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ ను బ్యాంకు నుంచి మనం ఏం చేసినాం, అప్పు తీసుకొచ్చినాము, లోన్ తీసుకొచ్చినాము. ఆ లోన్ తీసుకొచ్చేటప్పుడు బ్యాంక్ మనకి ఏం చెప్తుంది, నీకు ఇస్తున్న ఈ యొక్క లోన్ కు కానీ ఇంట్రెస్ట్ కంపల్సరీ కట్టాలన్నది. సో బ్యాంకు నుంచి మనం తీసుకొచ్చిన మనీకి దాన్ని క్యాపిటల్ రూపంలోకి మార్చినాం. మరి క్యాపిటల్ రూపంలోకి మార్చినప్పుడు ఆ క్యాపిటల్ గాను మనం ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సిందే. లేదా మన దగ్గర అమౌంట్ ఉంది, మన అమౌంట్ నే డైరెక్ట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాము, కానీ మన అమౌంట్ ను కూడా బయట ఎవరికైనా ఇస్తే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ క్యాపిటల్, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది బ్యాంకు నుంచి లోన్ తెచ్చేది పర్సనే,
లేదా తన దగ్గర ఉన్న ఓన్ మనీనైనా ఎక్స్పెండిచర్ చేసేది పర్సనే. అంటే ఈ క్యాపిటల్ అనేది ఎవరు చేస్తున్నారు ఇక్కడ? పీపుల్సే చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ 4 ఉన్నాయి. ఈ 4 ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ లో పీపుల్స్ ఉన్నారా లేరా? ఉన్నారు. ఇప్పుడు డెఫినేషన్ కాడికి రా. పీపుల్స్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ వర్క్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. వర్క్ అనే టర్మ్ ను ఏమన్నాం ఇక్కడ? పదాన్ని ఏమంటున్నాము? ప్రొడ్యూస్ అను. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తారంటే మీరే చెప్పారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తారని. ఇప్పుడు పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే ఎర్నింగ్ వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అను. ఇప్పుడు చూడు, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా, ప్రజలు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా, ప్రజలు ఉత్పత్తి కారకాలుగా, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఇన్కమ్, వాళ్ళకి ఎర్న్ అయిన ఇన్కమ్, వచ్చిన ఇన్కమ్ ఏమంటున్నాము? నేషనల్ ఇన్కమ్. మనం ఇక్కడ ఏం చేసినాం? పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గానే పదంలో ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ 4 అన్నాము, అందులో పీపుల్స్ ఉన్నారు అనేది కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ డెఫినేషన్ లో మనకి ఇంకేం కావాలి? పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా అన్నప్పుడు 4 ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నేచర్ లో పీపుల్స్ ఉన్నారు, లేబర్ లో పీపుల్స్ ఉన్నారు, క్యాపిటల్ లో పీపుల్స్ ఉన్నారు, ఆర్గనైజేషన్ లో పీపుల్స్ ఉన్నారు అని చెప్పి మనం క్లారిటీగా మాట్లాడుకున్నాం. ఇది క్లారిటీ ఉంది. మరి పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఎర్న్ అయిన ఇన్కమ్, వచ్చిన ఇన్కమ్ ని నేషనల్ ఇన్కమ్ అన్నాం. మరి ఈ పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వర్క్ చేస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ మనకి వచ్చిన ఇన్కమ్ అంటున్నాం. ఎలా వస్తుంది ఇన్కమ్? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే ఇన్కమ్ వచ్చింది. మరి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే ఇన్కమ్ వచ్చింది అంటున్నాం కదా. ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వర్క్ చేస్తే వస్తుంది అన్నాం. మరి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? నేచర్ ఉంది, లేబర్ ఉంది, క్యాపిటల్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ నేచర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్ కి గాను మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. నేచర్ భూమి మీద బిల్డింగ్ లో షట్టర్ కి ఏమొస్తుంది? అక్కడ షట్టర్ కి ఏం పే చేశారు February 1 కి? నేచర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్ కి మనకి ప్రతిఫలంగా ఏమొస్తుంది? ప్రొడక్షన్ ఫ్యాక్టర్ గా వర్క్ చేసినందుకు గాను వాళ్ళకి ఏమొస్తుంది? రెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పీపుల్స్ నేచర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్ గా అంటే బిల్డింగ్ ఓనర్ కి వచ్చేది ఏంటిది? రెంట్ వచ్చింది. ఓకే, మరి లేబర్ కి ఏమొస్తుంది? ఇక్కడ లేబర్ కి ఏమొస్తుంది? లేబర్ కి ఏమొస్తుంది? వేజ్ వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు పీపుల్స్ లేబర్ గా ఇండస్ట్రీలో వర్క్ చేస్తే వాళ్ళకి కంపల్సరీ సాలరీస్ రావాలి, వాటిని వేజెస్ అన్నాం. ఓకే, రైట్, వేతనాలు వస్తున్నాయి. నెక్స్ట్, ఇప్పుడు క్యాపిటల్ అంటే మనము మనీని బిల్డింగ్ రూపంలోకి, మిషనరీ రూపంలోకి, వర్కర్స్ రూపంలోకి, పెట్రోల్ డీజిల్ రూపంలోకి కన్వర్ట్ చేస్తున్నాం మనం. అసలు ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంకు నుంచి, లేదా మన దగ్గర ఉంది. మరి మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఇది క్యాపిటల్ గా మారింది. దానికి మనకి ఏం కావాలి? మనకి ఏం రావాలి? ఇంట్రెస్ట్ రావాలి. ఏంటిది? ఇంట్రెస్ట్ రావాలి. రైట్. మరి ఇదంతా ఎందుకు పెడదాం అనుకుంటున్నాం మనం? ఒక ఆర్గనైజేషన్ ఏమని ఆలోచించండి, ఒక ఇండస్ట్రీని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు? దేనికోసము? సోషల్ సర్వీస్ కా? సోషల్ సర్వీస్ కోసమా? ముఖేష్ అంబానీ మనకి ఆ రిలయన్స్ ట్రెండ్స్ కి వెళ్తే ఒక వాషింగ్ మిషన్ ఫ్రీగా ఇస్తున్నాడా? ఏసీ ఫ్రీ ఇస్తున్నాడా? అక్కడ మొబైల్ ఫోన్స్ ఫ్రీ ఇస్తున్నాడా? ఏం ఇస్తలేడు కదా. దేనికోసం ఆయన ఇవంతా చేసిండు? ప్రాఫిట్.
ఏంటిది? ప్రాఫిట్స్. ఇప్పుడు నువ్వు డెఫినేషన్ కి రా. డెఫినేషన్ అనేది క్లారిటీగా ఉంటేనే నేషనల్ ఇన్కమ్ వస్తుంది. నేషనల్ ఇన్కమ్ అంటే పీపుల్స్ ఇన్కమ్ అన్నావు. పీపుల్స్ ఇన్కమ్ అంటే పీపుల్స్ వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది అన్నావు. పీపుల్స్ వర్క్ అనే దగ్గర మనం ప్రొడ్యూస్ చేస్తే అనాలి కంపల్సరీ అన్నాము. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అన్నాం. పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ ప్రజలు వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అన్నాం. పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నాం. ఈ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ఎవరు వర్క్ చేస్తున్నారు అంటే పీపుల్స్ అని మీరే చెప్పారు. ఇప్పుడు చూడు, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ నేచర్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ నేచర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్ గా వర్క్ చేసినందుకు గాను వాళ్ళకు వచ్చింది ఏంటి? రెంట్. పీపుల్స్ లేబర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్ గా వర్క్ చేస్తే వాళ్ళకి వచ్చింది ఏంటిది? వేజ్. పీపుల్స్ క్యాపిటల్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వర్క్ చేస్తే వాళ్ళకి వచ్చింది ఇంట్రెస్ట్. పీపుల్స్ ఆర్గనైజేషన్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్ గా వర్క్ చేస్తే వాళ్ళకి వచ్చింది ప్రాఫిట్. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని, పీపుల్స్ నేచర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్, లేబర్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్, క్యాపిటల్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్, ఆర్గనైజేషన్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్ గా వర్క్ చేస్తేనే అక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి రెండు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వాళ్ళకు రెంట్ వచ్చింది, వేజెస్ వచ్చినాయి, ఇన్కమ్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఇదంతా ఏంటిది? ఇన్కమ్. ఈ ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అంటున్నాము. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ప్రొడ్యూస్ చేస్తే అంటే వర్క్ చేస్తున్నారు. ఎలా వర్క్ చేస్తున్నారు? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయినాయి. వాటిని ఉత్పత్తి చేసినాం, ప్రొడ్యూస్ చేసినాం. ఎలా? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వాళ్ళు అక్కడ వర్క్ చేస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ వచ్చినాయి. మరి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ కి ఏమి ఇవ్వాలి? వాళ్ళకి రెంట్ ఇవ్వాలి, వేజెస్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ప్రాఫిట్స్ రావాలి. ఇవే ఇన్కమ్ అవుతుంది. ఈ ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇంకా డెఫినేషన్ చాలా ఉంది. ఇక్కడ వరకైతే మీకు ఏమైనా డౌట్ ఉందా? ఒకవేళ డౌట్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్లాస్ ఉంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నేషనల్ ఇన్కమ్ లో మనం ఏమని మాట్లాడుకున్నాము? డెఫినేషన్ వరకు అది కూడా కొంచెమే మాట్లాడుకున్నాం. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రండి మీరే. నేషనల్ ఇన్కమ్ అంటే పీపుల్స్ ఇన్కమ్ అన్నాం. నేషనల్ ఇన్కమ్ అంటే పీపుల్స్ ఇన్కమ్. పీపుల్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే వర్క్ చేస్తే వస్తుంది అన్నాం. పీపుల్స్ వర్క్ చేస్తే వచ్చే ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఓకేనా? రైట్. పీపుల్స్ ఎలా వర్క్ చేస్తున్నారు అనే ఒక వర్క్ టర్మ్ ఏమన్నాము? ప్రొడ్యూస్ అన్నాం. పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తారంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తారన్నారు. అదే పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్, ప్రొడ్యూస్ చేస్తే వర్క్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఓకే. మరి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఎవరు ఉన్నారు, ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? వాళ్ళే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నాం. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ నేచర్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ప్రొడ్యూస్ చేస్తే అన్నాం. చేస్తే అంటే వర్క్ చేసిరు. ఎలా చేసిరు? నేచర్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ గా. సో నేచర్ కి రెంట్, లేబర్ కి వేజెస్, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్. ఈ వచ్చిన వాటిని మనం ఏమంటున్నాము? ఇన్కమ్. వాటిని నేషనల్ ఇన్కమ్ అన్నాం.
అంటే పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వాళ్ళకి వచ్చిన ప్రతిఫలాలు ఏవైతే ఉంటాయో, బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఆ బెనిఫిట్స్ ఇన్కమ్, అదే నేషనల్ ఇన్కమ్ అన్న. ఇది జాతీయ ఆదాయానికి సంబంధించిన నార్మల్ డెఫినేషన్. ఇది ఇప్పుడు ఈ డెఫినేషన్ కి నేను ఎంతసేపు ఇదైతే చెప్పినా కదా, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వారికి వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అన్నాం కదా. ఈ డెఫినేషన్ యాజ్ గా మీరు చార్ట్ లో అందరు మెసేజ్ చేయండి. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నా. ఇది నేను ఏదైతే మాట్లాడినో అది యాజ్ గా మీరు మెసేజ్ చేయండి. పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నా. అది మీరు మెసేజ్ చేయొచ్చు. గూడ్స్ అండ్ సర్వీసెస్ కి వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ ఎర్నింగ్ ఇన్కమ్ ఉంటది కదా, వర్క్ చేసినందుకు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కదా, దానిని నేషనల్ ఇన్కమ్ అంటున్నాం కదా. అది రాయండి మీరు. ఇప్పుడు పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే ఇన్కమ్ అన్నాం. వచ్చే ఇన్కమ్ మీకు క్లారిటీ ఉంది కదా. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ అంటే వర్క్ చేశారనే కదా. వర్క్ చేసినందుకే కదా ఆ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ కోసము మనకి రెంట్ వచ్చింది, అదే విధంగా వాళ్ళకి వేజెస్ వచ్చినాయి, ఇంట్రెస్ట్ వచ్చింది, ప్రాఫిట్స్ వచ్చినాయి. ఆ ఇవే కదా రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్ ని మనం ఏమంటున్నాము, వచ్చే ఇన్కమ్ అంటున్నాము. ఈ వచ్చే ఇన్కమ్ ఏదే కాదు, రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, వీటి అమౌంట్ నే ఇన్కమ్. ఆ ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అంటున్నాము. ఓకే, ఇప్పుడు ఈ డెఫినేషన్ అయితే క్లారిటీ ఉంది. ఏమంటున్నాము, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము. ఇప్పుడు ఇదంతా ప్రొసీజర్ అనేది ఒక డొమెస్టిక్ టెరిటరీ లోపట, ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల, డొమెస్టిక్ టెరిటరీ అంటున్నా. ఇప్పుడు డెఫినేషన్ ఏంది మనకి, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఎర్నింగ్, వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒక డొమెస్టిక్ టెరిటరీ లోపల, అది ఇండియా యొక్క డొమెస్టిక్ టెరిటరీ అయితే, భారతదేశం యొక్క భౌగోళిక సరిహద్దు అయితే, ఈ డెఫినేషన్ కి స్టార్టింగ్ లో నువ్వేం చేయి, డొమెస్టిక్ టెరిటరీ తీసుకురా. డొమెస్టిక్ టెరిటరీ లోపల పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వారికి వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఇది డొమెస్టిక్ టెరిటరీ లోపల ప్రొసీజర్ అయితే, ఈ ప్రొసీజర్ మొత్తం కూడా ఒక డొమెస్టిక్ టెరిటరీ లోపల అయితే అప్పుడేమంటాము, అది ఆ డొమెస్టిక్ కి సంబంధించిన నేషనల్ ఇన్కమ్ అంటాం. ఆ డొమెస్టిక్ టెరిటరీ అనేది ఒక ఇండియా అయితే, ఇప్పుడు మనం ఇండియా నేషనల్ ఇన్కమ్ అని అనొచ్చా? ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ కి సంబంధించిన డెఫినేషన్ ఏం చూసినాము, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఈ ప్రొసీజర్ మొత్తం కూడా ఒక డొమెస్టిక్ టెరిటరీ, ఒక భౌగోళిక సరిహద్దు లోపల జరిగింది. ఆ డొమెస్టిక్ టెరిటరీ ఒక ఇండియా అయితే అది ఇండియా నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఆ డొమెస్టిక్ టెరిటరీ శ్రీలంక అయితే అది శ్రీలంక నేషనల్ ఇన్కమ్. ఆ డొమెస్టిక్ టెరిటరీ యుఎస్ఏది అయితే అది యుఎస్ఏ నేషనల్ ఇన్కమ్. ఆ డొమెస్టిక్ టెరిటరీ పాకిస్తాన్ అయితే అది పాకిస్తాన్ నేషనల్ ఇన్కమ్. ఆ డొమెస్టిక్ టెరిటరీ అనేది కజకిస్తాన్ అయితే అది కజకిస్తాన్ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇండియా అంటున్నాము, యుఎస్ఏ అంటున్నాము, కజకిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ ఏదైనా అంటున్నాము. ఇండియా అంటే కంట్రీ, బంగ్లాదేశ్ అంటే కంట్రీ, కజకిస్తాన్ కంట్రీ, అంటే ఒక కంట్రీ. ఏ కంట్రీ, ఒక కంట్రీ యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపట పీపుల్స్
ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్. ఇప్పుడు ఈ డెఫినేషన్ ఏమనాలి? ఏ కంట్రీ అంటున్నాం అంటే ఒక దేశము. అక్కడ ఇండియా ఉండొచ్చు, బంగ్లాదేశ్ ఉండొచ్చు, శ్రీలంక ఉండొచ్చు, ఏదైనా దేశం ఉండొచ్చు. మనం ఇండియాని పర్టికులర్ గా మెన్షన్ చేస్తే ఇండియా కంట్రీ అని మెన్షన్ చేసి ఇండియా కంట్రీ యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. అది ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ ఇండియా అనే టైటిల్ లేదు, బంగ్లాదేశ్ టైటిల్ లేదు, కజకిస్తాన్ టైటిల్ లేదు. ఏ కంట్రీ అంటున్నా, ఇది ఏ కంట్రీ ఒక దేశము అంటున్నా. ఏ కంట్రీ డొమెస్టిక్ టెరిటరీ ఒక దేశం యొక్క భౌగోళిక ప్రాంతంలో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇన్కము ఒక దేశ జాతీయ ఆదాయము. అక్కడ ఇండియా ఉంటే ఇండియా జాతీయ ఆదాయం, బంగ్లాదేశ్ ఉంటే బంగ్లాదేశ్ జాతీయ ఆదాయం అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ కంట్రీ అంటున్నప్పుడు దేశ జాతీయ ఆదాయం. ఆ కంట్రీ ఇండియా అయితే ఇండియా యొక్క దేశం యొక్క జాతీయ ఆదాయం అంటే ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్. ఆ కంట్రీ బంగ్లాదేశ్ అయితే బంగ్లాదేశ్ నేషనల్ ఇన్కమ్. ఆ కంట్రీ పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. మనము డెఫినేషన్ లో ఫస్ట్ ఏమన్నాం, ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే పీపుల్స్ ఇన్కమ్. పీపుల్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుందంటే వర్క్ అన్నాం. పీపుల్స్ వర్క్ ప్లేస్ లో ప్రొడ్యూస్ అన్నాం. అంటే వర్క్ ను ఎకనామిక్ టర్మినాలజీలో ప్రొడ్యూస్ అని పలకాలన్నాం. కాబట్టి పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఈ పీపుల్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని మీరే చెప్పారు. ఈ పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఎవరు గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నాం. అక్కడ ఎవరున్నారు? పీపుల్సే. ఆ పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఇదంతా ప్రొసీజర్ అనేది ఒక డొమెస్టిక్ టెరిటరీ లోపల జరిగితే అది ఆ దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఈ డొమెస్టిక్ టెరిటరీ అంటే అది ఒక కంట్రీ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. ఈ డొమెస్టిక్ టెరిటరీ ఇండియా అయితే ఇది ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్. అంటే ఈ ప్రొసీజర్ అంతా కూడా ఇగో ఇండియా యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల అయితే అది ఇండియా నేషనల్ ఇన్కమ్. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఈ బంగ్లాదేశ్ యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల అయితే అది బంగ్లాదేశ్ నేషనల్ ఇన్కమ్. ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా యుఎస్ఏ డొమెస్టిక్ టెరిటరీ లోపల అయితే అది యుఎస్ఏ నేషనల్ ఇన్కమ్. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒక కజకిస్తాన్ లేదా ఆస్ట్రేలియా లేదా శ్రీలంక లేదా ఏదో ఒక కంట్రీ యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల ప్రొసీజర్ అయితే అది ఆ దేశ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఈ డొమెస్టిక్ టెరిటరీ ఇది దేశీయ భూభాగము అంటాము. దీనికి జస్ట్ పేర్లు ఉంటాయి. మన దగ్గర ఉన్నది మట్టే, శ్రీలంకలో మట్టే, బంగ్లాదేశ్ మట్టే, ఏదైనా మట్టే. ఆ డొమెస్టిక్ టెరిటరీకి టైటిల్ పేరు ఉంటుంది. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అని. అది మన యొక్క ఇండియా యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల ఈ ప్రొసీజర్ అంతా జరిగితే అది ఇండియా నేషనల్ ఇన్కమ్. ఆ శ్రీలంక యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల జరిగితే అది శ్రీలంక నేషనల్ ఇన్కమ్. అంటే మనం మాట్లాడుకుంటున్న ఈ డెఫినేషన్, ఈ ప్రొసీజర్ మనకు కంట్రీ లోపల జరిగింది అంటున్నాము. ఆ కంట్రీ యొక్క టైటిల్ ఇండియా అంటే ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ అవుతుంది. బాగా గుర్తు పెట్టుకోవాలి. నేషనల్ ఇన్కమ్ అంటేనే ఇదంతా ప్రొసీజర్ మాట్లాడుతున్నాం. ఏమని? నేషనల్ ఇన్కమ్ అంటేనే పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఇండియాలో జరిగితే ఇండియాలో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. అది ఇండియాలో అన్నాం. ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఏంటిది? ఇది ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్. ఇండియా టైటిల్ దగ్గర శ్రీలంక ఉంటే శ్రీలంక నేషనల్ ఇన్కమ్ అవుతుంది. అంటే మనము డెఫినేషన్ ఏం యాడ్ చేసినాం? ఇప్పుడు ఇండియా ఏ కంట్రీ అంటున్నాం. ఫస్ట్ డెఫినేషన్ లో నేషనల్ ఇన్కమ్ కి పీపుల్స్ ఇన్కమే, ప్రజలందరి ఆదాయమే ఉంది. ఈ ప్రజలందరి ఆదాయం పీపుల్స్ ఇన్కమ్ కి మనం ఏం యాడ్ చేసిన? వర్క్. ప్రజలకు ఎలా ఆదాయం వస్తుందంటే పీపుల్స్ వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుందని. ఫస్ట్ పీపుల్స్ ఇన్కమ్.
ప్రజలందరి ఆదాయం. పీపుల్స్ కి వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, అదే జాతీయ ఆదాయం అన్న. ఈ వర్క్ దగ్గర ప్రొడ్యూస్ తీసుకొచ్చినాం, పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే ఇన్కమ్ వచ్చింది, అదే నేషనల్ ఇన్కమ్ అన్న. అంటే జాతీయ ఆదాయం యొక్క డెఫినేషన్ లో 1/1 రా. పీపుల్స్ ఇన్కమ్ ప్రజలందరి ఆదాయం. ఆ ప్రజలందరి ఆదాయంలో ప్రజలకు ఆదాయం ఎలా వస్తుంది? వర్క్ చేస్తే వస్తుంది అన్నాం. వర్క్ ను ప్రొడ్యూస్ చేస్తే వస్తుంది అన్నాం. ప్రజలందరూ అనగా పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, నేషనల్ ఇన్కమ్. మళ్ళీ నెక్స్ట్ ఏం చేసినావు? పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది, అది నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఇంకొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసినాం. ఎలా? పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ నేచర్, ల్యాండ్, అదే విధంగా క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా వర్క్ చేస్తే వాళ్ళకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంట. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఇండియాలో జరిగితే అది ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్. ఈ ప్రొసీజర్ అంతా కూడా బంగ్లాదేశ్ లో అయితే బంగ్లాదేశ్ నేషనల్ ఇన్కమ్. బంగ్లాదేశ్, ఇండియా ఇవంతేది కంట్రీ. ఒక కంట్రీ యొక్క బౌండరీ, డొమెస్టిక్ టెరిటరీ లోపల పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇన్కమే ఆ కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఆ కంట్రీ ఇండియా అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, కజకిస్తాన్ అవ్వచ్చు, నైజీరియా అవ్వచ్చు, జింబాబే కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మలేషియా, సింగపూర్, ఏదైనా కానీ అది కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ అవుతుంది. మరి ఈ నేషనల్ ఇన్కమ్ కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఇక్కడ ఏమైనా డౌట్ వచ్చిందా మీకు? ఇక్కడ వరకు క్లియర్గా ఉందా? ఇక్కడ వరకు క్లియర్గా ఉందా అంటున్నా. రైట్. ఇప్పుడు ఒక కంట్రీలో, ఆ కంట్రీ ఇండియా అన్నాము. ఇండియా యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. అది ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ అయిపోయింది. మరి నేషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పాయింట్ ఆఫ్ టైంలో క్యాలిక్యులేట్ చేయాలా, పీరియడ్ ఆఫ్ టైంలో క్యాలిక్యులేట్ చేయాలి? మనకు అయిపోలేదు ఇంకా, నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ అయిపోలేదు, ఇంకా ఉంది. ఇప్పుడు ఈ నేషనల్ ఇన్కమ్, ఈ ప్రొసీజర్ అంతా మాట్లాడుకోము, అది కంట్రీలో జరిగిందన్నాం, కంట్రీ నేషనల్ ఇన్కమ్ అన్నాం. మరి ఇదంతా ప్రొసీజర్ పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. మరి ఆ పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ ఎక్కడ అంటే కంట్రీ అన్నాం. రైట్. మరి ఆ కంట్రీలో ఒక పాయింట్ ఆఫ్ టైమా, ఒక పీరియడ్ ఆఫ్ టైమా? ఒక పాయింట్ ఆఫ్ టైంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వచ్చిన ఇన్కమా, పీరియడ్ ఆఫ్ టైంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వాళ్ళకు వచ్చిన ఇన్కమా అంటున్నా. పీరియడ్ ఆఫ్ టైం. నేషనల్ ఇన్కమ్ ఫ్లో అనే కాన్సెప్ట్ ఉంటుందా, స్టాక్ అనే కాన్సెప్ట్ ఉంటుందా? ఇక్కడ ప్రజలందరి ఆదాయం నేషనల్ ఇన్కమ్, పీపుల్స్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్, పీపుల్స్ ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఓకేనా? పీపుల్స్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. పీపుల్స్ కి ఇన్కమ్ ఎలా వస్తుందంటే వర్క్ చేస్తే వస్తుంది అన్నాం. పీపుల్స్ వర్క్ అంటే ప్రొడ్యూస్ చేస్తే అన్నాం. ప్రొడ్యూస్ అంటే నేచర్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అన్నాం. ఇప్పుడు ఇందులో ఒక లేబర్ తీసుకో. లేబర్ అంటే ఒక ఎంప్లాయ్కి మంత్లీ వైజ్ గా శాలరీ ఇస్తాం. మీకు కానీ నాకు కానీ ఎవరికైనా మంత్లీ వైజ్ గా శాలరీ వస్తుంది అనుకుందాం. శాలరీ వస్తుంది అంటే ఏంది? అది ఇన్కమ్. ఆ ఇన్కమే అందరి యొక్క ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఒక మంత్ కి ఒక 1 lakh వచ్చింది అనుకుందాం, లేదా ఒక 2 lakhs వచ్చింది అనుకుందాం. మీకు కూడా ఒక 1 lakh 2 lakhs మంత్ కి వస్తుంది అనుకుందాం. వచ్చిన ఇన్కమ్ అలానే ఉంటుందా? అలానే ఉంటుందా? లేదు, వెళ్తుంది, ఫ్లో రూపంలో వెళ్ళిపోతుంది. ఈఎంఐ రూపం, ఈ టీవీ అంటున్నాం, ఫ్రిడ్జ్ అంటున్నాం, ఏసీ అంటున్నాం, రకరకాల ఈఎంఐల రూపంలో ఇలా క్రెడిట్ అవుతుంది, వెళ్ళిపోతూనే ఉంటున్నాయి. అంటే ఒక ఫ్లో రూపంలో ఉంది, ఫ్లో రూపంలో ఉంటుంది. ఇది నేషనల్ ఇన్కమ్ అంటేనే పీపుల్స్ ఇన్కమ్. పీపుల్స్ కి వచ్చిన ఇన్కమ్ అనేది అలానే ఉంటుందా?
స్టాక్ రూపంలో మన దగ్గరనే ఉంటుందా అంటే ఉండలేదు, ఒక ఫ్లో రూపంలో వెళ్ళిపోతుంది. మరి ఫ్లో రూపంలో వెళ్ళిపోతుంది అంటే వచ్చిన ఇన్కమ్ వెళ్తుంది, వచ్చిన ఇన్కమ్ మన దగ్గర ఉంటే అది ఒక స్టాక్ లాగా ఉంటుంది. పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళ దగ్గర ఇంత అమౌంట్ ఉందని ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు కదా, ఈరోజు క్రెడిట్ అయిందా మన శాలరీ, నెక్స్ట్ డేనే ఈఎంఐల రూపంలో బ్యాంకు లోన్ అంటున్నాము, ఈ లోన్ అంటున్నాం, బైక్ లోన్ అంటాం, ఈఎంఐ, ఫోన్ ఈఎంఐ, అన్ని ఈఎంఐలు పోతుంది. 1,00,000 వచ్చింది, 90,000 పోయింది. మరి ఇలాంటి ప్రొసీజర్ లో మనము ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంత ఇన్కమ్ ఉందని మాట్లాడుకోలేము. అందుకోసమే నేషనల్ ఇన్కమ్ ను, ఈ ప్రొసీజర్ అంతా కూడా మనకు వచ్చిన ఇన్కమ్ ఇది ఒక ఫ్లో రూపంలో ఉంది కాబట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ పీరియడ్ ఆఫ్ టైం నే మనం ఏమంటామంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. దీన్నే ఫైనాన్షియల్ ఇయర్ గా కూడా పిలుస్తాము. మరి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇండియాలో ఏంటిది? ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఇప్పుడు మళ్ళీ డెఫినేషన్ కి రా. పీపుల్స్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్, పీపుల్స్ వర్క్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్, పీపుల్స్ ప్రొడ్యూస్, వర్క్ ను ప్రొడ్యూస్ అనాలి, పీపుల్స్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్, పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్, పీపుల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నాం. అయితే ఇప్పుడు చూడు, పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఏమంటున్నా? పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. ఇదే పీపుల్స్ నేచర్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను ఈ నేచర్ కి రెంట్ వచ్చింది, లేబర్ కి వేజెస్ వచ్చినాయి, క్యాపిటల్ కి ప్రాఫిట్ వచ్చింది, అది ఇంట్రెస్ట్ వచ్చింది, ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్ వచ్చింది. ఈ వీటినే ఇన్కమ్ అంటున్నాం. ఆ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఇండియా యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల జరిగింది కాబట్టి అది ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో జరిగితే ఆ ఆర్థిక సంవత్సర కాలము, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఇయర్ అయితే ఇప్పుడు 2024-25 అనుకుందాం. ఈ 2025-24-25 అనే ఫైనాన్షియల్ ఇయర్ లో 12 months పీరియడ్ లో, ఆ పీరియడ్ ఆఫ్ టైం లో ఇండియా యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల ఇదంతా ప్రొసీజర్ జరిగితే దానిని 2024-25 యొక్క నేషనల్ ఇన్కమ్ అంటారు. 2024-25 అనేది పీరియడ్ ఆఫ్ టైం, అది 12 months ది. 2024 ఏప్రిల్ 1 టు 2025 మార్చ్ 31 వరకు ఉంటుంది. ఈ 2024-25 యొక్క ఏప్రిల్ 1 టు మార్చ్ 31 అనే 12 months పీరియడ్ లో ఇండియా యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల మనకి పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ అది నేషనల్ ఇన్కమ్ అవుతుంది. అది ఏ ఇయర్ యొక్క నేషనల్ ఇన్కమ్ అవుతుంది? ప్రజెంట్ మనం 2024-25 టైటిల్ అంటున్నాం కదా, ఆ 2024-25 యొక్క ఇండియా నేషనల్ ఇన్కమ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇదంతా ప్రొసీజర్ అనేది ఒక డొమెస్టిక్ టెరిటరీ లోపల జరిగింది, అది ఇండియాలో జరిగింది కాబట్టి అది ఇండియా నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఒక పీరియడ్ ఆఫ్ టైం అని కూడా మాట్లాడుతున్నాం. ఆ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ప్రజెంట్ 2024-25 అనుకుంటున్నాం ఎగ్జాంపుల్. ఆ 2024-25 లో 24 ఏప్రిల్ 1 టు 25 మార్చ్ 31 అంటే 12 months పీరియడ్ తీసుకున్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా డొమెస్టిక్ టెరిటరీ లోపల ఇదంతా ప్రొసీజర్ జరిగితే అది ఆ ఇయర్ యొక్క 2024-25 ఇయర్ యొక్క ఇండియా నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఫస్ట్ ఏమన్నామండి? పీపుల్స్ ఇన్కమ్ అని. పీపుల్స్ అంటే ఎవరో చూసినాం. పీపుల్స్ వర్క్ చేస్తే ఇన్కమ్ వచ్చింది అన్నాం. వర్క్ ను ప్రొడ్యూస్ చేస్తాను. ప్రొడ్యూస్ ఏం చేస్తారో గూడ్స్ అండ్ సర్వీసెస్ అని కూడా మాట్లాడుకున్నాం. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నాం. ఆ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఏంటేంటివో కూడా చూసినాం. నేచర్ అన్నాము, ల్యాండ్ అన్నాము, క్యాపిటల్ అన్నాము, ఆర్గనైజేషన్ అన్నాము. ఆ పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా, ఆ 4 ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటాం. ఆ పీపుల్స్ నేచర్,
అదే విధంగా లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అండ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే నేచర్ కి నీకేమొచ్చింది, అక్కడ రెంట్ వచ్చింది. అదే విధంగా లేబర్ కి వేజెస్ వచ్చినాయి, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ వచ్చింది, ఆర్గనైజేషన్ ప్రాఫిట్ వచ్చింది. అదే నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒక కంట్రీలో జరిగితే అది కంట్రీ నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఈ కంట్రీలో జరిగిన ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే 12 months. ఆ 12 months అంటే ఒక ఇయర్ అవుతుంది. ఆ ఇయర్ నే ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఆ ఇయర్ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ లో జరిగిన ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒక కంట్రీలో జరిగితే ఆ ఇయర్ యొక్క ఆ కంట్రీ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. భారతదేశంతో అయితే భారతదేశ నేషనల్ ఇన్కమ్, బంగ్లాదేశ్ అయితే బంగ్లాదేశ్ నేషనల్ ఇన్కమ్. ఇయర్ ఏంటిది, అది ఆ ఇయర్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 2024-25 అంటున్నా, ఇప్పుడు అప్కమింగ్ 25-26 వస్తుంది. ఆ 25-26 యొక్క ఆ 2025 April 1 టు 2026 March 31 ఈ 12 months పీరియడ్ లో ఇండియా యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల ఈ ప్రొసీజర్ అంతా జరిగితే వాటి ద్వారా వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆర్థిక సర్వే వస్తుంది. ఆర్థిక సర్వేలో ఏమని ఉంటుందంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం అంటాడు. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ మర్చిపో, కాన్స్టాంట్ ప్రైజెస్ మర్చిపో. ఇప్పుడు అక్కడ ఏం కనబడాలి, 2024-2025-26 ఇండియా నేషనల్ ఇన్కమ్ అని కనిపిస్తుంది మనకి క్లియర్ గా క్వశ్చన్ లో. అప్పుడు నీకు వెంటనే ఏం గుర్తుకు రావాలి, 2025-26 యొక్క ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి ఇండియాలో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ఏం చేసిరు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ మనకి 2025-26 యొక్క నేషనల్ ఇన్కమ్ అవుతుంది అనేది నీకు వెంటనే గుర్తుకు రావాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, ఆ తర్వాత కాన్స్టాంట్ ప్రైజెస్ ఏంటిది అనేది మనం తర్వాత చూస్తాం కాబట్టి క్లారిటీ వస్తుంది. ఇక్కడ నీకు క్వశ్చన్ లోనే 2025-26 ఇండియా నేషనల్ ఇన్కమ్ అని పర్టికులర్ గా మెన్షన్ చేసిండు. అప్పుడు నీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటి, ఇదంతా ప్రొసీజర్ అనేది ఈ ఇండియా యొక్క డొమెస్టిక్ టెరిటరీ లోపల 2025-26 అనే ఫినాన్షియల్ ఇయర్ లో జరిగింది. కాబట్టి ఆ 2025-26 ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ఇండియా జాతీయ ఆదాయం అడుగుతున్నాడు అని వెంటనే గుర్తుకు రావాలి. అక్కడ క్వశ్చన్ లో 2022-23 ఉంటే మనకి వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటి, ఇండియాలో ఇదంతా ప్రొసీజర్ అనేది 2022-23 లో జరిగింది. కాబట్టి ఆ 2022-23 యొక్క నేషనల్ ఇన్కమ్ అడుగుతున్నాడు అనుకోవాలి. అంటే ఇయర్ ఏది ఇస్తే ఆ ఇయర్ లో ఇదంతా ప్రొసీజర్ జరిగిన ద్వారా వచ్చిన ఇన్కమ్ అవుతుంది. అది ఆ యొక్క ఇయర్ యొక్క నేషనల్ ఇన్కమ్ అవుతుంది. దీనినే నేషనల్ ఇన్కమ్ యొక్క డెఫినేషన్ అంటారు. ఏంటిది, నేషనల్ ఇన్కమ్ యొక్క డెఫినేషన్ అంటారు. ఈ నేషనల్ ఇన్కమ్ అనే డెఫినేషన్ లో మళ్ళీ చెప్తున్నా, ఒక కంట్రీలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఇన్కమే నేషనల్ ఇన్కమ్. ఒక కంట్రీలో, అది ఇండియా అయితే ఇండియా కంట్రీ, ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నా. ఈ డెఫినేషన్ అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉండాలి మీకు. ఈ డెఫినేషన్ కి కొంచెం మాడిఫై చేద్దాం. డెఫినేషన్ లో ఏం లేదు, ఒక కంట్రీలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్, ఏవైతే గూడ్స్ ఉంటాయో ఏవైతే సర్వీసెస్ ఉంటాయో వాటిని మార్కెట్ ప్రైస్ లోకి తీసుకొస్తే దాన్ని కూడా నేషనల్ ఇన్కమ్ అంటారు. ఫస్ట్ ఏమన్నామండి, ఒక కంట్రీలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్. క్లారిటీగా నాది. ఇప్పుడు సెకండ్ ఏమంటున్నా, ఒక కంట్రీలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ ప్రైస్ ని మనం నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. డెఫినేషన్ లో మనకి 2 మీనింగ్స్ వచ్చినాయి, ఇప్పుడు 2 అర్థాలు వచ్చినాయి. ఇలా ఒక కంట్రీలో
ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ ఎర్నింగ్ ని ఏమంటున్నాం, నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఇది అంతా ప్రొసీజర్ ఇంతసేపు చూసినాం. ఇదే డెఫినేషన్ కి మనం చిన్నగా లాస్ట్ లో చేంజ్ చేస్తున్నాం. ఏమని అంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఈ డెఫినేషన్ వస్తుంది, ఇంకొక డెఫినేషన్ కూడా వస్తుంది. ఏంటిది, ఒక కంట్రీలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ ప్రైస్ ను నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. అంటే మనమైతే మనం పీపుల్స్ ప్రొడ్యూస్ చేశామో ఆ గూడ్స్ వస్తువులు మరియు సేవల యొక్క మార్కెట్ ప్రైస్ అని ఏమంటున్నాం, నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఇదే డెఫినేషన్ లో ఇంకొక వర్డ్ యాడ్ చేద్దాం. ఒక కంట్రీలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటున్నామా, ఇవి ఫైనల్ గూడ్స్ అండ్ ఫైనల్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూను ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్. మళ్ళీ చెప్తాను, ఒక కంట్రీలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇవి ఏమై ఉండాలి, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అయి ఉండాలి. వాటి యొక్క మార్కెట్ ప్రైస్ నే నేషనల్ ఇన్కమ్ అంటారు. స్టార్టింగ్ డెఫినేషన్ కి రా, ఒక కంట్రీలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసినందుకు గాను వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాం, మళ్ళీ ఒక కంట్రీలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇవి ఏమై ఉండాలి, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అయి ఉండాలి. ఈ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ ప్రైస్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. మార్కెట్ ప్రైస్ ను నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ టూ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డెఫినేషన్ ఇదంతా మాట్లాడుకున్నాం. ఈ డెఫినేషన్ లో మనం ఏం చేసిన, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ ప్రైస్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఈ రెండు డెఫినేషన్లకు సంబంధించిన ఈక్వల్ గా మనకి ఎక్కడ క్లారిటీ వస్తుందంటే ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఏంటిది, ప్రొడక్షన్. ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని అంటున్నామో అదంతా కూడా ప్రొడక్షన్, ఉత్పత్తి. వాటి మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వాల్యూ ఇదైతుంది. ఇన్కమ్, ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ అంటారు. ఇది మనం ఈవినింగ్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఇక్కడనే మాట్లాడుకుంటే మనకి మొత్తం హీట్ ఎక్కుతుంది, ఆగమాగం అవుతుంది. ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో ఫస్ట్ ఏమొచ్చింది, డెఫినేషన్ మాట్లాడుకున్నాము. ఆ డెఫినేషన్ కొంచెం చేంజ్ చేసినాం. ఏమన్నాము, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ ప్రైస్, అది కూడా ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ ప్రైస్ నేషనల్ ఇన్కమ్ అన్నాం. అక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి. మీకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఎందుకు ఈ డెఫినేషన్ ని మనం కొంచెం చేంజ్ చేసి మాట్లాడుకున్నాం. అది నేషనల్ ఇన్కమ్ అన్నాము, ఇది నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఎందుకోసం అన్నాం అనేది ఈ ప్రొసీజర్ నేను చెప్తాను. కానీ అక్కడ వరకు మీకు క్లారిటీ ఉంటది. ఆ క్లారిటీ ఉందా లేదా అనేది నాకు చెప్పండి. ఇక నోట్స్ మీరు రాసుకుంటే రాసుకోరి, లేకుంటే లేదు. ఇక అది నా బాధ్యత కాదు. మీరు వినే వరకే నా బాధ్యత. ఇంకొద్ది రోజులు అయితే వినలేదనుకోరి, ఇక నేను మిమ్మల్ని ఈ చాట్ బాక్స్ ఏముందంటే లాక్ చేస్తే నేనేం చెప్పాలనుకున్నా చెప్పేసుకొని వెళ్ళిపోతాను. సో ఇక్కడ వరకు మనం మాట్లాడుకుంటున్నా. దేవిశ్రీ ప్రసాద్ గారు మార్కెట్ ప్రైస్ గురించి మనం నైట్ మాట్లాడుకుంటామని క్లాస్ లో చెప్పినా కదండి. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తు పెట్టుకోర్రి, క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత డౌట్లు ఉంటే మనం అడగాలి. మార్కెట్ ప్రైస్ గురించి నేను క్లియర్ గా చెప్తానని చెప్పిన, ఇది మనం సాయంత్రం మాట్లాడుకుంటామని చెప్పినా కదా. సో ఇంకా నేను మార్కెట్ ప్రైస్ గురించి మీకు చెప్పలేదండి. మార్కెట్ ప్రైస్ గురించి నేను అందులోకి దిగలే, జస్ట్ డెఫినేషన్ కానీ అయిపోయినా. రేపు ఏం జరుగుతుంది అనేది ఈ రోజు నన్ను క్వశ్చన్ అడుగుతుంది మీరుగా. డిఫరెన్స్ బిట్వీన్ ద నేచర్ అండ్ ల్యాండ్. నేచర్ అంటే భూమి. భూమి అంటే ఇప్పుడు ఇది భూమి మీద మనకి బిల్డింగ్ ఉంది, ఈ భూమి మీద మనకి కొండలు ఉన్నాయి, ఈ భూమి మీద రివర్స్ ఉన్నాయి, ఈ భూమి మీద ఫారెస్ట్ ఉంది, ఈ భూమి లోపల మినరల్స్ ఉన్నాయి. ల్యాండ్ అంటే ఈ నేచర్ లో ల్యాండ్ అనేది ఒక ప్లేన్ ఏరియా, అది ల్యాండ్ వరకే తీసుకుంటావు. ఈ నేచర్ లో నీకు ట్రీస్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి,
ఫారెస్ట్ ఏరియా ఉంది, హిల్ ఏరియా ఉంది. ఈ నేచర్ లోనే మనకి మినరల్స్ ఉన్నాయి. ఈ నేచర్ లో ల్యాండ్ అనేది ఒక పార్ట్ అంతే. నేచర్ లో అన్ని ఉంటాయి. ల్యాండ్ అనేది కేవలము మనకు ఒక భూమిగా మాత్రమే తీసుకుంటాం. నేచర్ ను భూమిగా తీసుకుంటే అన్ని వస్తాయి. అలా తీసుకోవాలన్నట్టు. ల్యాండ్ అంటే ఓన్లీ ల్యాండే. ఆ ల్యాండ్ లో నీకు ఫారెస్ట్ ఏరియా రాదు, హిల్ ఏరియా రాదు, మినరల్స్ రావు. అదే నువ్వు నేచర్ తీసుకుంటే నేచర్ లో ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ హిల్ ఏరియా ఉంటుంది, ఫారెస్ట్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, ఏమైనా ఉంటాయి. అందుకోసమే నేచర్ ని తీసుకోవాలి. చాలా బుక్స్ లో ఏమని రాస్తారంటే ల్యాండ్ 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 అని రాసుకుంటూ పోతారు. మనకి కూడా ఒకవేళ ఎగ్జామ్ లో ల్యాండ్ ఇస్తే ల్యాండ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేచర్ అనేది ఎకనామిక్ బుక్స్ లో, ఆర్థిక అర్థశాస్త్రం అనే బుక్స్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు నేచర్ అని. భూమి అక్కడ ఎండ్ అని పెట్టుకోవాలి మనం. నేచర్ మనకు ఒకవేళ ఎగ్జామ్ లో ల్యాండ్ అని ఇస్తే ల్యాండ్ అని పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కాబట్టి అది నేచర్ గానే మాట్లాడుకోవాలి. నేచర్ లో ల్యాండ్ ఉంది, అలా తీసుకోవాలి మనం. ఇప్పుడు నేచర్ లో భూమిని తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ భూమి నేచర్ గా రాసుకున్నాం. లేదు నువ్వు ఫారెస్ట్ ను తీసుకో, అది నేచర్ గానే రాసుకో. హిల్ ఏరియా తీసుకో, అది నేచర్ గానే రాసుకో. మినరల్స్ తీసుకో, అది నేచర్ గానే రాసుకో. కానీ ఇక్కడ మనకి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ ల్యాండే కదా కావాల్సింది. ఆ ల్యాండ్ నే తీసుకున్నావు, నేచర్ లోని ల్యాండ్ ని తీసుకున్నావు కాబట్టి అక్కడ నేచర్ రాసుకుంటాం అంతే. ఈ మార్కెట్ ప్రైస్ ఎందుకు, ఈ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ ప్రైస్ తీసుకున్నాం. ఈ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ ఎందుకు అన్నామో నేను నైట్ క్లాస్ లో చెప్తా. రైట్ మరి